ఓం అస్మద్గురుభ్యో నమ. మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక ప్రేరణ ఉంటుంది. అది భౌతికమైనది కావచ్చు, బాహ్యమైనది కావచ్చు, అంతరంగికమైనది కావచ్చు. ప్రేరణ వల్ల సంకల్పం కలుగుతుంది, సంకల్పం వల్ల క్రియ జరుగుతుంది, దానివల్ల కార్యం పూర్తవుతుంది. అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు కార్యసిద్ధికి అవశ్యకరం అవుతాయి. ఆకలి ప్రేరణ, ఆహారం తీసుకోవడం పని, ఆకలి తీరడం కార్యం. దాహం ప్రేరణ, నీటిని తాగడం పని, దాహం తీరడం కార్యం. మన మలమూత్రాలు విసర్జించడానికి కూడా ప్రేరణ ఉంటుంది. ప్రేరణలని మనం ఎలా విశ్లేషించినా వాటికి కారణం భగవదిచ్చే. ఏమాత్రం చదువులేని ధామస్సల్ వైవిసం 200 పైగా పరికరాలు కనిపెట్టారు. అంతరంగికమైన ప్రేరణ అతనికి ఎందుకు కలిగింది? అది దైవ సంకల్పం. మానవ బుద్ధి, స్మృతి, ఆలోచన, ప్రజ్ఞ ఇవన్నీ అభౌతికమైన దైవీ శక్తులు. అహంకారంతో మనం సొంతం అనుకుంటాం, గర్విస్తాం. ఇవేమీ మన చెప్పు చేతులు ఉండవు. భగవంతుడు మన చేతే పని చేయించాలనుకుంటే ఆ పని చేస్తాం. స్వస్తి. జయ శ్రీరామ్.